ప్రగతి సమీక్షలతో హర్యానా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. మెరుగైన ప్రభుత్వ పాలన, సకాలంలో సంస్కరణల అమలు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతి 50వ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుండి చేపడుతున్న సమీక్షల ద్వారా దేశంలోని కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ప్రజల ఫిర్యాదులను పర్యవేక్షించడం, పరిష్కరించడం ద్వారా పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ప్రగతి కేంద్ర రాష్ట్రాల మంత్రిత్వ శాఖలను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావడం ద్వారా సహకార సమాఖ్య వ్యవస్థకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇది కేవలం పర్యవేక్షణకే కాకుండా పాలనా సంస్కరణలకు కూడా ఒక వేదికగా ఆవిర్భవించింది. వీటిలో హర్యానా రాష్ట్రానికి చెందిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. భారతదేశ ఆర్థిక మౌలిక సదుపాయాల కల్పనలో హర్యానా రాష్ట్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. జాతీయ రాజధాని ప్రాంతం ఎన్సీఆర్కు ఆనుకుని ఉండటం, ఉత్తర పడమర రాష్ట్రాలకి ముఖద్వారంగా ఉంటూ ప్రధాన రహదారులు, రైల్వే, లాజిస్టిక్స్ మార్గాలు ఈ రాష్ట్రం మీదుగా వెళ్లడంతో హర్యానా దేశాభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తోంది. ఇటువంటి వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన రాష్ట్రంలో అమలవుతున్న భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ప్రగతి పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా నిరంతర దిశానిర్దేశం చేస్తోంది. ప్రస్తుతం హర్యానాలో 6.38 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో కూడిన ప్రధాన ప్రాజెక్టులు పర్యవేక్షణలో ఉండగా వాటిలో 2.55 లక్షల కోట్ల రూపాయల విలువైన 26 ప్రాజెక్టులు నేరుగా ప్రగతి వ్యవస్థ కింద సమీక్షకు వచ్చాయి. ఈ గణాంకాలు హర్యానా రాష్ట్రం జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల అమలులో ఎంత కీలకమో స్పష్టంగా తెలియజేస్తోంది. అధిక నగరీకరణ, అధిక మౌలిక సదుపాయాల సాంద్రత ఉన్న హర్యానా వంటి రాష్ట్రంలో ప్రాజెక్టుల అమలు సవాలుతో కూడుకున్నది. భూసేకరణ, విద్యుత్, అంతర్రాష్ట్ర సమన్వయం, పర్యావరణ అనుమతులు వంటి సమస్యలు తరచూ ఎదురవుతుంటాయి. ఇలాంటి సమస్యలను పరిష్కరించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతి కీలక పాత్ర పోషిస్తోంది. ఈ పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగం పుంజుకుంటున్నాయి. రాష్ట్రంలో మొత్తం 161 సమస్యలు గుర్తించబడగా వాటిలో 151 సమస్యలు పరిష్కారమయ్యాయి. ప్రగతి ప్రాజెక్టుల పరంగా సమస్యల పరిష్కార రేటు 93% ఉంది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఎంత ప్రభావవంతంగా ఉందో స్పష్టంగా తెలియజేస్తోంది. హర్యానాలో ప్రగతి పర్యవేక్షణలో ఉన్న 112 ప్రాజెక్టుల్లో 57 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. మిగిలిన 55 ప్రాజెక్టులు ప్రస్తుతం అమలులో ఉన్నాయి. మొత్తం పెట్టుబడిలో దాదాపు 85% విలువైన ప్రాజెక్టులు ఇంకా అమలు దశలోనే ఉన్నాయి. అంటే ఆ రాష్ట్రంలో కొనసాగుతున్నవి ప్రధానంగా భారీ పెట్టుబడితో కూడిన దీర్ఘకాలిక మెగా ప్రాజెక్టులే అనే విషయాన్ని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇవి పూర్తయితే హర్యానాకు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా రవాణా, లాజిస్టిక్స్, పరిశ్రమలు, వాణిజ్యం, ఆరోగ్యం వంటి రంగాలకు గణనీయమైన లబ్ధి చేకూరనుంది. ఇప్పటివరకు పూర్తయిన 57 ప్రాజెక్టులు హర్యానాలో మౌలిక సదుపాయాల పునాది బలపడటానికి కారణమయ్యాయి. వీటిలో 13 ప్రాజెక్టులు ప్రగతి పర్యవేక్షణలో పూర్తవడం విశేషం. రంగాల వారీగా చూస్తే రహదారులు, జాతీయ రహదారుల ప్రాజెక్టులే అధికంగా ఉన్నాయి. 30 రహదారి ప్రాజెక్టులు పూర్తవడంతో ఎన్సీఆర్ ప్రాంతంలో ప్రయాణ సమయం తగ్గింది. వాణిజ్య రవాణా సులభమయ్యింది. ఇక చమురు, సహజ వాయువు, విద్యుత్ ప్రసరణ పంపిణీ ప్రాజెక్టులు పూర్తవడంతో పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ వనరుల మౌలిక సదుపాయాలు బలోపేతమయ్యాయి. రహదారులు, ఎక్స్ప్రెస్ వేలు, రైల్వేలు, ఆరోగ్య మౌలిక సదుపాయాలు, టెలికాం, విద్యుత్ రంగాల్లో ఈ ప్రాజెక్టులు విస్తరించాయి. ముఖ్యంగా ఢిల్లీ అమృత్సర్ కత్రా ఎక్స్ప్రెస్ వే, ఢిల్లీ వడోదర గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, ద్వారకా ఎక్స్ప్రెస్ వే వంటి ప్రాజెక్టులు దేశ లాజిస్టిక్స్ వ్యవస్థలో ఆర్థికాభివృద్ధికి కీలకంగా మారాయి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 4G మొబైల్ సేవల విస్తరణ, ఏఐఐఎంఎస్, రేవారి వంటి ఆరోగ్య సంస్థల ఏర్పాటు ద్వారా సామాజిక మౌలిక సదుపాయాలు కూడా బలోపేతమవుతున్నాయి. ఈ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రభావం కేవలం రహదారులు, రైల్వే ట్రాకులకే పరిమితం కాదు. పరిశ్రమలకు మెరుగైన కనెక్టివిటీ లభించడంతో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఆరోగ్య మౌలిక సదుపాయాల విస్తరణ వల్ల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.
టెలికాం ప్రాజెక్టుల ద్వారా గ్రామీణ ప్రాంతాలు డిజిటల్ రంగాలకు అనుసంధానమయ్యాయి. రవాణా వ్యయం తగ్గడం వల్ల వస్తువుల ధరలు నియంత్రణలోకి రావడం, లాజిస్టిక్స్ సామర్థ్యం పెరగడం వంటి ప్రయోజనాలు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయి. ఈ మౌలిక సదుపాయాల అభివృద్ధి కేవలం నిర్మాణాలకే పరిమితం కాదు. రహదారులు, రైల్వేలు విస్తరించడం వల్ల గ్రామీణ ప్రాంతాలకు పట్టణ ప్రాంతాలు చేరువయ్యాయి. విద్యుత్ ప్రాజెక్టుల వల్ల పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరిగాయి. టెలికాం విస్తరణతో డిజిటల్ కనెక్టివిటీ మెరుగుపడి విద్య, ఆరోగ్యం, సేవల రంగాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో స్థానిక ప్రజలకు ఉపాధి, ఆదాయ వనరులు పెరుగుతున్నాయి. ప్రగతి పర్యవేక్షణ కింద హర్యానాలో సాగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులు రాష్ట్ర భవిష్యత్తును కొత్త దిశలో తీసుకువెళుతున్నాయి. హర్యానా రాష్ట్రంలో సాగుతున్న ఈ మౌలిక సదుపాయాల అభివృద్ధి దేశాన్ని వికసిత్ భారత్గా మార్చేందుకు కీలకంగా నిలుస్తోంది. ఉత్తర భారతానికి లాజిస్టిక్స్ హబ్గా, పరిశ్రమల అభివృద్ధికి వేదికగా హర్యానా తన పాత్రను మరింత బలోపేతం చేసుకుంటోంది. ప్రగతి పర్యవేక్షణ కింద హర్యానాలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి రాష్ట్రాన్ని మాత్రమే కాకుండా దేశాన్ని ముందుకు నడిపించే శక్తిగా మారింది. ఈ అభివృద్ధి ప్రయాణం భారతదేశ మౌలిక సదుపాయాల వృద్ధికి ప్రధాన చోదక శక్తిగా మరింత బలంగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రగతి సమీక్షలతో హర్యానా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె సుమా,